కన్నప్ప మూవీ నుంచి ప్రభాస్ గారి క్యారెక్టర్ అయితే రివీల్ అయింది. సో క్యారెక్టర్ రివీల్ అవ్వడం కాకుండా ఆ పోస్టర్ అయితే రిలీజ్ అయింది భయ్య. నిజంగా పోస్టర్ చూసాక ఎవరికైనా నచ్చిందా అనేసి నేను అనుకుంటున్నాను. నచ్చిందా? ఎవరికైనా నచ్చిందా? మీరు చెప్పండి. ఎవ్వరికి సగంలో ప్రభాస్ ఫ్యాన్స్ కూడా ½ నచ్చకపోవచ్చు. ఎందుకంటే ప్రభాస్ గారు లుక్స్ మెయిన్ డ్యామేజ్ చేస్తున్నారు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న డైరెక్టర్స్ అందరూ. దట్టు ముఖేష్ కుమార్ ఆ డైరెక్టర్ కూడా మన ప్రభాస్ గారి లుక్స్ అయితే చాలా అంటే చాలా డ్యామేజ్ చేశాడు. ప్రభాస్ గారు కలికిలో ఎంత తోపు లెవెల్లో ఉంటారు. ఆ కర్ణుడు పాత్ర కానీ ప్రభాస్ గారు ఏంటంటే లార్జర్ దెన్ లైఫ్ క్యారెక్టర్స్ అయితే చేస్తున్నారు. సో లార్జర్ దెన్ లైఫ్ క్యారెక్టర్స్ చేసినప్పుడు ఎలా ఉంటుందంటే ఫ్యాన్స్కి ఒక ఎగ్జైట్మెంట్ ఉంటుంది, చాలా అంటే చాలా బిలీవ్ ఉంటుంది సో డైరెక్టర్స్ మీద. సో అలాంటిది ఈ ఫస్ట్ లుక్స్, ఈ సెకండ్ లుక్స్, ఈ పోస్టర్స్ చూస్తే మాత్రం నిజంగా చాలా అంటే భయం వేస్తుంది ప్రభాస్ గారి కెరీర్ మీద. అంటే ప్రభాస్ గారు కూడా ఎలా సైన్ చేశారా బాబు అనే ఒక చిన్న డౌట్ కూడా వస్తుంది ప్రతి ఒక్కరి ఫ్యాన్స్కి కూడా. సో నాకు కూడా అదే కలిగింది ప్రభాస్ గారు కన్నప్ప పోస్టర్ చూసి రుద్ర ద మైటీ మ్యాన్ రుద్ర అని అయితే రిలీజ్ చేశారు. సో ఈ క్యారెక్టర్ని డిజైన్ చేసే ముందు ఒక విషయం చెప్పాలని, దీనికోసం ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ప్రభాస్ గారి దగ్గరికి మన మంచు విష్ణు గారు కథ చెప్పడానికి వెళ్ళినప్పుడు ప్రభాస్ నువ్వు ఒక క్యారెక్టర్ చేయాలయ్యా అనేసి చెప్తే ప్రభాస్ గారు కథ మొత్తం విని లేదు ఆ క్యారెక్టర్ వద్దు, నాకు ఒక క్యారెక్టర్ నచ్చింది, నేను ఆ క్యారెక్టర్ చేస్తాను అనేసి అన్నాడంట. సో మంచు విష్ణు గారు అంతకంటే ఏమో ఆనందం ఉంది, నీకు నచ్చిన క్యారెక్టర్ నువ్వు చేద్దు, నువ్వు ఏ క్యారెక్టర్ చెప్పు దానిని ఇంప్లిమెంటేషన్ చేస్తాను కాస్త అనేసి అయితే చెప్పాడంట. సో ప్రభాస్ గారికి చెప్పిన క్యారెక్టర్ ఏంటంటే మంచు విష్ణు గారిది శివుడు, పరమశివుడు క్యారెక్టర్ అయితే చెప్పారు. సో ఆ క్యారెక్టర్ని ఇప్పుడు ఎవరు చేస్తున్నారు? మన అక్షయ్ కుమార్ గారు చేస్తున్నారు. సో ప్రభాస్ గారికి నచ్చిన క్యారెక్టర్ అంటే ఈ రుద్ర క్యారెక్టర్ అయితే ప్రభాస్ గారికి నచ్చింది. సో పోస్టర్స్ అయితే రిలీజ్ చేశారు భయ్య. పోస్టర్ రిలీజ్ చేసిన తర్వాత ప్రళయకాల రుద్రుడు, త్రికాల మార్గదర్శకుడు, శివాజ్ఞ పరిపాలకుడు బాగుంది. కొటేషన్ అన్నీ బాగా సెట్ అయ్యాయి ప్రతి ఒక్కరికి. కానీ వాళ్ళు రిలీజ్ చేసిన పోస్టర్స్ అన్నీ కూడా బాగున్నాయి. మన అక్షయ్ కుమార్ గారి శివుడిది కానీ, కాజల్ గారిది కానీ, ప్రతి ఒక్కరిది, మోహన్ బాబుది కానీ చాలా అంటే చాలా పాత్రలు అయితే ఉన్నాయి. అవన్నీ చాలా బాగున్నాయి. అంటే ఆ పోస్టర్స్ కూడా బాగున్నాయి. మరి ప్రభాస్ గారి దగ్గరికి వచ్చేసరికి ఎందుకు రా బాబు ఇలా చేస్తారనేసి అయితే చాలామందికి డౌట్ వచ్చింది. సో ఎందుకంటే ఆదిపురుష్ ఓం రావుత్ ఆ లుక్స్ వైజ్ చూస్తే వర్స్ట్ అనమాట. నాకైతే చాలా అంటే చాలా నచ్చలేదు. ప్రభాస్ గారిని తీసుకొని ఒక 3D ఇమేజ్తో సెట్ చేసి వేరే ఫేసు అవన్నీ ఇల్యూషన్ ఫేజులు పెట్టేసి ఇవన్నీ వర్స్ట్ అనమాట. ఆదిపురుష్లో ఆ పోస్టర్స్ ఏదైతే ఉన్నాయో అవి బాగాలేదబ్బా. సో అదే తప్పు ఇప్పుడు కన్నప్ప టీం కూడా చేసింది అనిపిస్తుంది. ఆ విగ్ ఏదైతే ఉందో అస్సలు సెట్ కాలేదు ప్రభాస్ గారికి బాహుబలి లుక్స్ చూసుకుంటే ఎలా ఉంటాయి, తోపు లెవెల్ లుక్స్. అంతెందుకు కల్కిలో కర్ణుడి పాత్రకి ఎలా ఉంటుంది లుక్స్, హైలైట్ ఉంటుంది. సో అలాంటిది ఏమైనా పెట్టండి అయ్యా. ప్రభాస్ గారి ఫ్యాన్స్ని ఎందుకు డిసప్పాయింట్ చేస్తున్నారు? సో రుద్ర క్యారెక్టర్ అనేది చాలా ఇంపార్టెంట్ ఉందంట. ఒక 10 to 15 minutes ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. ప్రభాస్ గారికి 10 నిమిషాల స్క్రీన్ ఉన్నా day 1 100 CR కొడుతుందని వాళ్ళందరికీ తెలుసు. సో అలాంటిది ప్రభాస్ గారిని పెట్టుకొని మీ ఏ లెవెల్లో ఫుటేజ్ తీయాలి, ఏ లెవెల్లో స్టఫ్ ఉండాలి. సో మేబీ స్టఫ్ ఉండొచ్చు మూవీలో. ఎందుకంటే డైరెక్టర్ తేజ గారు కూడా ఫస్ట్ హాఫ్ చూసాను, చాలా అంటే చాలా ఎదిరిపోయింది, ప్రభాస్ గారి పాత్ర అద్భుతంగా ఉందనేసి అయితే చెప్పారు. సో స్టఫ్ అయితే ఉండొచ్చు. బట్ ఈ పోస్టర్స్ వచ్చేసరికి ఏటవుతుందంటే ప్రభాస్ గారు ఫ్యాన్స్కి చాలా అంటే చాలా నిరాశ అయితే ఎదురవుతుంది భయ్య. అందులో మాత్రం ఏమాత్రం డౌట్ పడవలసిన లేదు. మంచు ఫ్యామిలీ కానీ ఏదైనా హెవీగా బడ్జెట్ పెట్టింది కన్నప్పకి ఒక 200 CR అయితే పెడుతుందనమాట. సో 200 CR పెడుతున్నప్పుడు నువ్వు గ్రాఫిక్స్ లేకపోతే ఇవన్నీ చేస్తున్నప్పుడు అట్లీస్ట్ లుక్స్ వైజ్గా నువ్వు చాలా అంటే చాలా కేర్ఫుల్ తీసుకోవాలి. అలాంటిది ప్రభాస్ గారు నాట్ ఏ టాలీవుడ్ స్టార్, ఇప్పుడు ఆయన పాన్ వరల్డ్ స్టార్, సో పాన్ ఇండియా స్టార్. సో ఆయనకి తగ్గట్టు క్యారెక్టర్ ఒక 10 minutes 5 minutes ఉన్నా ఆయనకి తగ్గట్టు ఆ పోస్టర్స్ ఏందయ్యా నాకైతే నిజంగా నచ్చలేదు భయ్య. ప్రభాస్ గారు ఫ్యాన్స్ కూడా చాలా అంటే చాలా డిసప్పాయింట్ అయ్యారు ఈ పోస్టర్ చూసాక. బట్ ఎందుకు మరి ఆ విగ్ ఎందుకు భయ్య? ప్రభాస్ గారిది నార్మల్గానే బాగుంటుంది, కల్కి కానీ మన బాహుబలి కానీ. అసలు ఆ విగ్ అయితే సెట్ అవ్వలేదు. బట్ ఆ క్యారెక్టర్ ఏదైతే ఉందో ప్రభాస్ గారే యాక్సెప్ట్ చేశారు అంటే ఒక మంచి స్టఫ్ ఉండే క్యారెక్టర్ అని అర్థమవుతుంది రుద్ర. సో మరి మీరేమనుకుంటున్నారో తప్పకుండాకైతే కామెంట్ అయితే చేయండి. అండ్ ప్రభాస్ గారు కన్నప్ప పోస్టర్ ఎంతమందికి నచ్చిందో కింద కామెంట్ చేయండి, నచ్చకపోయినా కూడా కామెంట్ చేయండి. ఎందుకంటే రీచ్ ఎంత ఉందో మనం తెలుసుకోవాలి. సో మరి
ఇక మీదట ప్రభాస్ గారి నుంచి ఏవైనా న్యూస్ వచ్చినా లేకపోతే పోస్టర్స్ వచ్చినా లేకపోతే గ్లిమ్స్ వచ్చినా కొద్దిగా మంచిగా ఇవ్వండి అయ్యా కన్నప్ప టీము. అంటే నేను ఇప్పుడు కన్నప్ప టీంకి నేను ఇది చెప్పట్లేదు, ఎందుకంటే కన్నప్ప టీంలో స్టఫ్ ఉంది భయ్యా, స్టఫ్ అయితే ఉంది. ఎందుకంటే చాలా పెద్ద కాస్ట్. సో ఈ కాస్ట్ని ఎలా యూజ్ చేసుకోవాలో ఎలా యూటిలైజ్ చేసుకోవాలో తెలియడం రావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో మరి మంచు విష్ణు గారిని కాస్త ఇంప్లిమెంటేషన్ చేస్తే ప్రభాస్ గారి లుక్స్ మీద చాలా బాగుంటుందని ప్రభాస్ గారి అభిమానుల మీద మేము చెప్తున్నాం. సో మరి వీడియో వస్తే లైక్ అయితే చేసుకోండి, ప్రభాస్ గారి ఫ్యాన్స్ ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.